About your knee replacement, when you started getting pain and how long you struggled and you overcome that. No, I did not have a knee replacement. Okay, I mean that's why you avoided that, right? But I you were avoided yeah. that. చూసారు కదా, నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలు సర్జరీ లేకుండా ఎలా మేనేజ్ చేశారు అనుకుంటున్నారు? రీజన్ ఒక్కటే, సర్జరీ అవసరం అయ్యే స్టేజ్ కి వెళ్లకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ ని కరెక్ట్ టైం లో స్టార్ట్ చేయడం. మోకాళ్ళు అరుగుదల అంటే సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. నీ రీప్లేస్మెంట్ అనేది స్టేజ్ 4 ఆర్థరైటిస్ లో కార్టిలేజ్ కంప్లీట్ గా అరుగుదల అయిపోయిన స్టేజెస్ లో కన్సిడర్ చేస్తాము. కానీ ఆ స్టేజ్ కి వెళ్లే ముందు నీ పెయిన్ తగ్గించడానికి మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. మన నీ జాయింట్స్ లో ఏజ్ తో పాటు నేచురల్ గా ఉండే జాయింట్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. ఈ ఇంజెక్షన్ ఆ లూబ్రికేషన్ ని ఇంప్రూవ్ చేసి ఫ్రిక్షన్ ని తగ్గించి పెయిన్ ని రెడ్యూస్ చేస్తుంది. దీని వల్ల మూవ్మెంట్స్ అనేవి స్మూత్ గా అవుతుంది. ఆప్షన్ 2 ఆర్థోబయోలాజికల్ ఇంజెక్షన్. మీ ఓన్ బ్లడ్ నుండి హీలింగ్ సెల్స్ ని సెపరేట్ చేసి డైరెక్ట్ గా పెయిన్ఫుల్ జాయింట్ లోకి ఇంజెక్ట్ చేస్తాము. ఇది ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసి బాడీలో ఉన్న న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ స్ట్రక్చర్డ్ నీ రీహాబిలిటేషన్. ఇంజెక్షన్స్ ఒక్కటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నీ చుట్టూ మజిల్ స్ట్రాంగ్ గా లేకపోతే పెయిన్ అనేది మళ్ళీ రావచ్చు. అందుకే కస్టమైజ్డ్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ నీ ట్రీట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఎర్లీ టు మోడరేట్ ఆర్థరైటిస్ లోనే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ట్రీట్మెంట్స్ ని డిలే చేస్తే సర్జరీ లేకుండా మేనేజ్ చేసే ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీ నీ పెయిన్స్ ని ఇగ్నోర్ చేయకండి. You can now consult our specialist from anywhere in India through a video consultation with Vidaksha Healthcare.